దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డ వెంకటస్వామి విగ్రహావిష్కరణ వివాదం రేపుతోంది. మంచిర్యాలలోని స్థానిక రైల్వే స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన వెంకటస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వ్యతిరేక వర్గీయులు ఆవిష్కరించడం వివాదానికి కారణమైంది. జగన్మోహన్ రావు అనే వ్యక్తి స్థానిక కాంగ్రెస్ నేతలతో విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొంతకాలం క్రితం మంత్రి వివేక్ తన తండ్రి వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్తో విభేదాల కారణంగా విగ్రహావిష్కరణ జరగనట్లు తెలుస్తోంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు మంత్రి వివేక్ దగ్గరవుతున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో వివేక్ వెంకటస్వామి విగ్రహావిష్కరణ చేయించారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వ్యతిరేక వర్గానికి మంత్రి వివేక్ వెంకటస్వామి అండగా నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా కూడా ఆవిష్కరణకు నోచుకొని వివేక్ తండ్రి దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి విగ్రహాన్ని ఈ రోజు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు ఆవిష్కరించారు. ఎవరికి పెద్దగా సమాచారం ఇవ్వకుండానే జగన్మోహన్ రావు అనే నాయకుడు ఇతను మొన్నటిదాకా కూడా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు సన్నిహితంగా ఉన్నాడు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు సంబంధించిన అనేక వ్యవహారాలు ఈయన చూస్తుండేవారు. అయితే ఇటీవల వారి మధ్య గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రావుతో పాటు ఇంకా కాంగ్రెస్ అసంతృప్త నేతలందరూ కూడా వివేక్ వెంకటస్వామి పంచన చేరారు. అప్పటి నుంచి కూడా వేరువేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళుగా ఏదైతే ఆవిష్కరణ నోచుకోకుండా ఉన్న వెంకటస్వామి విగ్రహాన్ని జగన్మోహన్ రావు ఆవిష్కరించడం స్థానికంగా సంచలనం రేపుతోంది. దీంతో క్లారిటీ వచ్చేసింది. ఒక వర్గం కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎమ్మెల్యే వర్గంకు వ్యతిరేకంగా జగన్మోహన్ రావు వర్గాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రోత్సహిస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే వర్గాలు చెప్తున్న పరిస్థితి. కొద్ది రోజుల క్రితం మెదక్లో జరిగిన సీఎం సభలో కూడా సంగారెడ్డి సీఎం సభలో కూడా జగన్మోహన్ రావును వివేక్ వెంకటస్వామి వేదిక సీఎం వేదికపై కూడా తీసుకువెళ్ళడం కూడా అందరిగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరింత దూకుడుగా జగన్మోహన్ రావు వర్గాన్ని బలోపేతం చేసే దిశగా మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. వివేక్ వెంకటస్వామికి ప్రేమ్సాగర్ రావుకి చాలా ఏళ్ల నుంచి గ్యాప్ ఉంది. మధ్యలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత సయోధ్య కుదిరినా కూడా ఆ తర్వాత మళ్లీ మంత్రి పదవి విషయంలో గ్యాప్ పెరిగింది. ఆధిపత్య కొనసాగుతుంది. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గ్రూపులను తయారు చేశారు కాబట్టి ఆయన నియోజకవర్గాల్లో కూడా తాము బలమైన గ్రూపులను తయారు చేస్తామన్న రీతిలో వివేక్ వెంకటస్వామి అతని కుమారుడు వంశీకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆధిపత్య పూర్వ నేపథ్యంలో కాంగ్రెస్ లో గ్రూప్ వివాదాలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ విగ్రహ వివాదం మరింతగా కూడా జటిలంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన వస్తే మరింత కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.